భోది ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు పల్లెటూరు దాని యొక్క సుయగాలు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం. నేను ప్రస్తుత కాకినాడ జిల్లా ప్రతిబడి మండలం రాచపల్లి గ్రామంలో పుట్టడం జరిగింది. పుట్టినప్పటి నుంచి నా విద్యాభ్యాసం అంతా కూడా మరొక పల్లెటూరు అమలాపురం దగ్గర మసలపల్లి అనే గ్రామం, ఆ పుల్లెటూరు అమలాపురం. తర్వాత డిగ్రీ విజయవాడ లీలా కళాశాల, పోస్ట్ గ్రాడ్యుయేషన్ భీమవరం డిఎన్ఆర్ కళాశాల. అలాగే విద్య అయిన తర్వాత లైనేజ్లో భారతదేశంలో అన్ని ప్రధాన నగరాలకు తిరగడం, అదేవిధంగా అమెరికాతో పాటు 4 విదేశాలు తిరగడం కూడా జరిగింది. ఎన్ని తిరిగినా ఏం చేసినా ఆ రాచపల్లిలో, ఆ పెంకిటింట్లో, మా స్వగృహంలో ఉండే ఆనందం, అనుభూతి, ఆ మట్టి వాసన ఎప్పటికీ వదులుకోలేను. దానికోసమే ఎన్ని ప్రదేశాలు తిరిగినా ఏం చేసినా మళ్ళీ ఆ గూటికి వెళ్తే వచ్చే ఆనందం ఎంత అంత కాదు. ఆ విధంగా పల్లెటూరులో ఉంటున్నా మరొక పల్లెటూరు వెళ్తే ఆ పల్లెటూరు అందాలు, ఆ పల్లెటూరు సువేగాలు చూస్తే మళ్ళీ పులకించిపోతూ ఉంటాను. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం, మా అలయన్స్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ మే 3-4 తేదీలో పాలకొల్లో జరిగినప్పుడు, పాలకొల్లుకి సమీపంలో ఉండే పోడూరు అనే గ్రామంలో మరొక కౌన్సిల్ చైర్మన్ మా మిత్రుడు వర్మ గారి అత్తగారి ఇల్లు కాబట్టి ఆ ఊర్లో ఆ రాత్రి నేను, వర్మ గారు, అట్లాగే నాకు కూడా వచ్చిన రెడ్డి నాయుడు గారు, పంతం సుబ్బాబు గారు ఆ క్షత్రియ భవన్ గెస్ట్ హౌస్లో మేము ఉండడం జరిగింది. పోడూరు అనేటప్పటికీ కర్నల్ డిఎస్ రాజు గారి ఊరని, ఆ పాలిటెక్నిక్ అని ఎప్పుడు వింటూనే ఉన్నాను. అలాగే భీమవరంలో చదివినప్పుడు కూడా ఎప్పుడు ఆ పోడూరు వెళ్ళలేదు. కానీ కర్నల్ డిఎస్ రాజు గారిని నేను కలవడం, ఆయనతో చాలాసేపు మాట్లాడడం కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ లైనేజం ద్వారా 3వ తారీఖు రాత్రి ఆ పోడూరు వెళ్ళిన తర్వాత చాలా ఆనందం కలిగింది. మాతో పాటు వచ్చిన మరొక లైన్ మెంబర్ ఇందిర గారికి ప్రత్యేకించి ఆమె ఉండడం కోసం అదే పోడూరు గ్రామంలో 100 సంవత్సరాల పూర్వం నిర్మించిన ఒక మండవాయిలో ఆవిడకి ఒక గది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పల్లెటూరులో ఉన్న నాకే ఆ ఊరు చూస్తే అంత ముచ్చటేసిందంటే, విదేశాలలోనూ లేకపోతే ఎక్కడ ఉన్న వాళ్ళకి అట్లాంటి ఊర్లు చూస్తే ఏ విధమైన అనుభూతి చెందుతుందో నాకైతే తెలియదు. కానీ అక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే, అక్కడ చాలామంది సెకండ్ జనరేషన్ మళ్ళీ ఆ ఊళ్ళో ఉండే అవకాశం కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్లోనో, విశాఖపట్నంలోనో, లేదు చాలామంది విదేశాల్లోనూ స్థిరపడిపోవడం, ఆ మట్టి వాసన పోగొట్టుకోలేక, ఆ బంధాలను పోగొట్టుకోలేక పడిపోతున్న ప్రహారీ గోడలు కట్టిస్తున్న కొంతమందిని చూశాను. అలాగే పచ్చటి ఆ పొలాలు చూశాను. ఆధునీకరణతో నిర్మాణం చేసిన భవనాలను చూశాను. అలాగే ఆ ఊర్లో అందరూ జడ్ అని పిలుస్తారట, ఆయన యొక్క అతిథి గృహం చూసాం, ఒక అద్భుతమైన బంగాళా. ఈ విధంగా పచ్చటి చేల మధ్యన ఉన్న ఆ పోడూరు గ్రామం అందాలు మీరు కూడా తిలకిస్తారని, అదేవిధంగా ఈ వీడియో ద్వారా నేను కోరేది కూడా, మనం అభివృద్ధి చెందడానికి లేదా వికాసం చెందడానికి దేశ విదేశాలకు వెళ్ళొచ్చు, కానీ పుట్టిన గడ్డను మర్చిపోకూడదు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆ గడ్డను ఒకసారి ముట్టుకోవడం, లేదా అవకాశం ఉన్న మేరకు సంపాదించిన తర్వాత మళ్ళీ స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి, ఆ పూర్వపు ఆ వాసనలు పంచుకోవడానికి అక్కడికి వచ్చి స్థిరపడితే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు 10 కాలాల పాటు కొనసాగుతాయి. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, పల్లెటూరు అనేది భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల నిలయం. ఇక్కడ జీవన విధానం, సాంప్రదాయాలు, సహకార భావన మనకు ఎంతో నేర్పిస్తాయి. పల్లె సంస్కృతిని కాపాడడం మన అందరి ధర్మం. కాబట్టి సుఖాల కోసం గతంలో పల్లెలు విడిచి పట్టణాలకు వెళ్ళారు, కానీ పట్టణాల్లో ఉండే వసతులన్నీ కూడా పల్లెల్లో కూడా లభ్యమవుతున్నాయి. అదేవిధంగా పూర్వకాలంలాగా పట్టణాలకు వెళ్ళి షాపింగ్ చేసే విధానం కూడా లేదు. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ ఆర్డర్సే వచ్చినాయి. కాబట్టి అవసరం ఉన్నప్పుడు పట్టణాలకు వెళ్ళండి, మిగిలిన సమయంలో పల్లెటూళ్ళని గడిపే ప్రయత్నం చేయండి. తద్వారా పట్టణాల్లో జనాభా రద్దీ తగ్గించవచ్చు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, పల్లెలను గుబాళించవచ్చు. తద్వారా సంపూర్ణ గ్రామ స్వరాజ్యాన్ని సాధించి భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పోడూరు అందాలు మనం చూద్దాం.